దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ద గుడ్ షెపర్డ్స్ సండే, మంచి కాపరి ఆదివారం, ఈ పవిత్ర ఆదివారం రోజున మీ అందరికీ ప్రభునామములో శుభాకాంక్షలు తెలియచేస్తూ, మంచి కాపరి ఎవరు, మంచి కాపరి ఏమి చేస్తారు, ఎలా ఉంటారు అన్నటువంటి విషయాలను ధ్యానించడానికై మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవండి. నేను మంచి కాపరిని. అంతే, నేను మంచి కాపరిని. అందరు చెప్పండి. మళ్ళీ, నేను మంచి కాపరిని. ఎవరంట? యేసు ప్రభు. నువ్వు కాదా? నువ్వు కాదా? నేను మంచి కాపరిని అంటున్న ప్రభు నిన్ను నన్ను కూడా అతని వలె, అతని పోలికలో, అతని సారూప్యములో, అతని ఆదర్శములో జీవించాలని కోరుతూ ఉన్నారు. దాని గురించి ఈనాటి దివ్య పూజా బలి చివరన ధ్యానిస్తాం. ముందుగా దేవుని యందు ప్రియులారా, ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని అన్న ప్రభు ఈ యొక్క మంచి కాపరిలో ఉన్న ముఖ్య లక్షణాలు ఏమిటి, గుణగణాలు ఏమిటి, క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫ్యూచర్స్ చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి. అయితే మనము ఈనాటి ధ్యానాంశమునకు అనుగుణంగా 4 అంశాలను ధ్యానం చేద్దాం. మంచి కాపరి చేసే మొట్టమొదటి పని ఏంటండి అంటే, ఆ మంచి కాపరి మనందరినీ కూడా కనిపెట్టుకొని ఉంటున్నాడు. ఆయన చూపు ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. మనము ఆయనకు బాగా తెలుసు. ప్రభు అంట, నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను నా గొర్రెలను ఎరుగుదును అంటే అర్థం, ఐ నో మై షీప్ అంటే అర్థం, ఆ ప్రభుని యొక్క దృష్టి, ఆ ప్రభుని యొక్క చూపు, ఆ ప్రభుని యొక్క మనసంతా నువ్వే, మనసంతా నీపైనే, తన ఆలోచన అంతా నీ కొరకే. దేవుని యందు ప్రియులారా, ఇది మొదటి ధ్యానాంశం. రెండవది, ఆయన మనలను నిత్య జీవం అనే పచ్చిక బయళ్ళ యొద్దకు తోలుకొని పోతాడు. దానికి తగిన వాక్యాలు మనం ధ్యానిస్తాం. మూడవది, మంచి కాపరి మనలను సరిచేస్తూ ఉంటారు. నాలుగవది, మంచి కాపరి మన కొరకు తన ప్రాణాలను ధారపోస్తూ ఉంటాడు. మనలను కనిపెట్టుకొని ఉంటున్న మంచి కాపరి మనలను నిత్య జీవమనే పచ్చిక బయళ్ళ యొద్దకు తీసుకొని వెళుతున్న మంచి కాపరి, మనలను సరిచేస్తున్న మంచి కాపరి, మన కొరకు ప్రాణత్యాగము చేస్తున్న మంచి కాపరి. ఈ 4 అంశాలను ధ్యానం చేద్దాం ఒక్కొక్కటిగా. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ధ్యానాంశం, మనలను కనిపెట్టుకొని ఉంటున్న మంచి కాపరి. దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో మొట్టమొదటి వాక్యం చూడండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరమును వినును, నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, నేను నా గొర్రెలను ఎరుగుదును. ఐ నో మై షీప్. నీవు ఎవరో, నీవు ఏమిటో, నీ జీవితం ఏమిటో, నీ గతమేమిటో, నీ వర్తమానమేమిటో, నీ భవిష్యత్తు ఏమిటో, నీ బలము ఏమిటో, నీ బలహీనత ఏమిటో, నీ పాపమేమిటో, నీ పుణ్యమేమిటో ఆయనకు అన్నీ తెలుసు.
హీ నోస్ యూ. ఆయనకు నీవు బాగా తెలుసు దేవుని యందు ప్రియులారా. ఇదే సందర్భంలో యోహాను శుభవార్త 10వ అధ్యాయము 14-15 వచనాలు కూడా మరొకసారి మనం ధ్యానించుకోవడం మంచిది. చూడండి, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును, నేను గొర్రెల కొరకు నా ప్రాణమునను ఇచ్చెదను. తండ్రి నన్ను ఎరిగి ఉన్నాడు, నేను తండ్రిని ఎరిగి ఉన్నాను. నాకు తండ్రికి ఉన్న బంధమే నాకు నా గొర్రె పిల్లలకు ఉంది. నా తండ్రి నన్ను ఎరిగి ఉన్నాడు, నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను. అదేవిధంగా నాకు నా గొర్రెలు ఎవరో ఏమిటో తెలుసు. నా గొర్రెలకు కూడా నేను ఎవరో ఏమిటో తెలియాలి. మేమిద్దరం ఏ విధంగా ఐక్యమై ఉన్నామో నేను నా గొర్రెలము కూడా ఐక్యమై ఉంటాము అంటూ ఈ వాక్యములో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ గురించి ఆయనకున్న జ్ఞానము ఎంత గొప్పదో కీర్తన 139 మనకు తెలియచేస్తుంది. దేవుని యందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 139 దయచేసి తెరవండి, మనందరం కలిసి చదువుదాం. చక్కనైనటువంటి వాక్యము దేవుని యందు ప్రియులారా. లేదా నా తర్వాత చెప్పండి అందరూ, నా తర్వాత చెప్పండి అందరూ. ఓ ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నేను నడుచుచున్నను, పరుండి ఉన్నను, నీవు నన్ను గమనింతువు. నా కార్యములెల్లా నీకు తెలియను. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, నా నోట మాట రాక మునుపే. చెప్పండి అందరూ, నా నోట మాట రాక మునుపే నేనేమి చెప్పుదునో నీ వెరుగుదువు. నా ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు. నీ చేతిని నా మీద నిలిపియుంతువు. నన్ను గూర్చిన నీ తెలివిడి అత్యద్భుతమైనది, అది చాలా ఉన్నతమైనది, నా బుద్ధికి అందనిది. దేవుని యందు ప్రియులారా, నీ గురించి దేవునికి తెలిసినటువంటి జ్ఞానము అత్యద్భుతమైనదంట. అసలు నీ బలమేమిటో నీకే తెలియదు, ఆయనకు బాగా తెలుసు. నీ బలహీనత ఏమిటో నీకే తెలియదు, ఆయనకు బాగా తెలుసు. నీ తలలో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు, ఆయనకు బాగా తెలుసు. చిన్న బిడ్డలారా, మీరు భయపడవలదు, ఎందుకంటే మీ తల వెంట్రుకలు సైతము లెక్కించబడియే ఉన్నాయి అని ప్రభు అంటున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎలాగుంటుందంటే, ఉదాహరణకి చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, మన అందరం చూస్తూ ఉంటాం. ఒక తల్లి, ఈరోజు మదర్స్ డే కదా, ఒక తల్లి బిడ్డను ఎత్తుకొని గుళ్ళోకి వస్తుంది. బిడ్డను అక్కడ పెడతాది, ప్రార్థన చేద్దాం అనుకుంటుంది. ఓకే, ప్రార్థన చేద్దాం అని అనుకుంటుంది. ప్రార్థన చేస్తుంటూ ఉంటుంది, కానీ ఆ దృష్టి అంతా, ఆ కన్నులంతా, ఆ చూపు అంతా కూడా బిడ్డ ఎక్కడున్నాడా అని భయం. ఇలా చేతి భుజం మీద కిందకి దించుతారు, ఏదో ఆడుకుంటాడు కదా అని, కానీ దృష్టి అంతా బిడ్డ మీదే ఉంటుంది. వాడేదో బయటికి వెళ్ళి ఆడుకుంటాడు, ఆడుకోపో నేను ప్రార్థన చేసుకుంటాను అని ఏ తల్లైనా ఉండగలదా? ఒక తల్లి తను ఏమి చేస్తున్నా తన మనసంతా, తన దృష్టి అంతా, తన చూపంతా తన కన్న బిడ్డ పైన, ముఖ్యంగా చిన్నారి బిడ్డల పైన అయితే అమితముగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, ఒక తల్లి తన బిడ్డపై ఎలాగైతే నిరంతరం దృష్టిని ఉంచుతున్నారో, అదేవిధంగా ప్రభు అయిన దేవుడు కూడా నీపైన, నాపైన తన దృష్టిని, తన చూపును, తన చేతిని, తన మనస్సును నీపై ఉంచుతూ ఉన్నారంట. దేవుని యందు ప్రియులారా, అంతగా ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు.
కొన్ని ఉదాహరణలు చూద్దాం. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం చదవండి ఎవరైనా. లూకా శుభవార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఓ చిన్న మంద, ఓ చిన్న మంద, భయపడవలదు, మీకు రాజ్యమును ఇచ్చుట, నీకు రాజ్యమును ఇచ్చుట మీ తండ్రికి ఇష్టము. దేవుని యందు ప్రియులు ఏమంటున్నారు? ఓ చిన్న మంద భయపడవలదు అంటూ నిన్ను నన్ను పిలుస్తున్నారు దేవుని యందు ప్రియులారా. లూకా శుభవార్త 12వ అధ్యాయము 28వ వచనం. అల్ప విశ్వాసులారా, నేడు పొలములో పుట్టి రేపు పొయ్యిలో చచ్చిపోయే గడ్డిపోచను సైతము దేవుడు ఇట్లు తీర్చిదిద్దగా అంతకంటే ఎక్కువగా మిమ్ము గురించి యోచింపడా, ఆలోచింపడా, ప్రేమించడా, మిమ్మల్ని దీవించడా అని ప్రభు చెప్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. కొన్ని ఉదాహరణ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుని యందు ప్రియులారా, ఒకానొక రోజున అనేక మంది జనసమూహం ప్రభు దగ్గరికి వచ్చారు. వాక్యం చెబుతుంది 3 రోజుల పాటు వారు ప్రభునితో ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ సమస్తాన్ని మర్చిపోయారంట. అప్పుడు ప్రభువే వాళ్ళ ఆకలిని గుర్తిస్తున్నాడు. ఏమంటున్నారు? ఫిలిప్పు, వీరందరి ఆకలి తీర్చాలి. వాళ్ళంటారు, ప్రభువా వాళ్ళని పంపించేయండి, మనకెందుకు ఈ గొడవ, వాళ్ళు వెళ్ళి వాళ్ళ భోజనం వాళ్ళే కొనుక్కుంటారు అంటే ప్రభు అంటారు, మీరే వీరికి భోజనమును సమకూర్చండి. ఎంతమందికి మేము పెట్టాలా? వారు ఆకలితో ఉన్నారు, వారి ఆకలితో వారిని ఇంటికి నాకు ఇష్టం లేదు అంటే అడగకుండానే ప్రజల యొక్క ఆకలిని గుర్తించిన మంచి కాపరి యేసు ప్రభు దేవుని యందు ప్రియులారా. మరొక ఉదాహరణ, శిష్యులందరినీ కూడా ఆ 70 మంది శిష్యులను 72 మంది శిష్యులను ఇద్దరిద్దరు చొప్పున అనేక పట్టణాలకు ప్రభు వెళ్ళబోయే ముందే ఆ పట్టణాలకు ఇద్దరిద్దరు శిష్యులను ప్రభు పంపిస్తారు. ప్రభు పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు. వాళ్ళు వెనక్కి వచ్చి అంటున్నారు, ప్రభువా మేము నీ నామములో దెయ్యాల వెడలగొట్టాం, నీ నామములో సర్పములు ఎత్తి పట్టుకున్నాం, నీ నామములో అద్భుతాలు చేశాం, నీ నామములో రోగులను స్వస్థపరిచాం అంటూ వాళ్ళ సేవ యొక్క రిపోర్ట్, వారి పరిచర్య యొక్క రిపోర్ట్ అందిస్తుంటే ప్రభు అంటారు, ఏమన్నా తెలుసా, మీరు అలసిపోయారు, రండి నిర్జన ప్రదేశానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం. శిష్యులు అడిగారా విశ్రాంతి? అక్కడ ప్రజలు అడిగారా ఆకలిస్తుందని? ప్రభువే వాళ్ళ ఆకలిని గుర్తించాడు. శిష్యులు అడిగారా వాళ్ళకి విశ్రాంతి కావాలని? ప్రభువే వాళ్ళ అలసటను గుర్తించారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ ఉదాహరణ, లాజరు ఎక్కడో బెథానియాలో ఉన్నాడు, ప్రభు ఎక్కడో గలిలయలో ఉన్నారు. శిష్యులతో అంటున్నారు, మన సహోదరుడు, మన మిత్రుడు లాజరు నిద్రిస్తున్నాడు, నేను వెళ్ళి లేపాలి, లేదంటే లాజరు అనారోగ్యంతో ఉన్నాడు అని ఎక్కడి నుంచో దూరము నుండే లాజరు అనారోగ్యంతో ఉన్నాడని గుర్తించారు. దూరము నుండే లాజరు మరణించాడు అని గుర్తించారు. దూరము నుండే తన స్నేహితుడు లాజరు మరణించగా అతనికి పునరుత్థానం ఇవ్వడానికి వెళ్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా యేసు ప్రభు మంచి కాపరిగా తన బిడ్డలమైన మన ఆకలిని, మన అలసటను, మన జబ్బులను, మన కీడులను, మన నష్టాలను, మన బాధలను ఆయన ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు, తెలుసుకుంటూనే ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒక చక్కనైనటువంటి అద్భుతము లేదంటే నిజమైన సాక్ష్యం అమెరికా దేశంలో జరిగిన సంఘటన. ఒకరోజు దేవుని యందు ప్రియులారా, ఒక తల్లి కూతుర్ల కథ ఇది. ఒక తల్లి తన కూతురిని ప్రతిరోజు కూడా కారులో తీసుకొని వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో డ్రాప్ చేస్తుందంట. డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత మరలా ఆ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి ఈ తల్లి మరలా కారు వేసుకొని వస్తుంది. అయితే కారు ఇక్కడ ఆపుతుంది. ఒక రోడ్డు దాటిన తర్వాత ఆ యొక్క డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆ అమ్మాయి అక్కడ ఉంటే ఈవిడ
అమ్మాయి ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి కారు దగ్గరికి వచ్చే లోపు ఇంతకు ముందే ఈమె పక్కనే ఉన్నటువంటి షాపింగ్ మాల్కి వెళ్ళి నా ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చేది. ఈవిడ షాపింగ్ అయిపోతుంది, ఈవిడ డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోతుంది, ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇది డైలీ రొటీన్, ప్రతిరోజు జరుగుతున్నటువంటి విషయం. అయితే ఒకరోజు అకస్మాత్తుగా లేదా సడన్గా ఈమె అమ్మాయి డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళింది. తల్లి పనులన్నీ చూసుకొని అమ్మాయిని పికప్ చేసుకోవడానికి వచ్చింది. ఆ రోజు షాప్కి వెళ్దాం అనుకుంటే కొనడానికి ఏమీ లేవు, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి. తనలో తను ఆలోచిస్తుంది, నా కూతురు డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా, నేను ఎప్పుడూ నా కూతురు డ్యాన్స్ వేయడం చూడలేదే, ఒక్కసారి కూడా లోపల అడుగు పెట్టలేదే, అది ఎంత బాధపడుతుందో ఏంటో. ఒకసారి ఈరోజు సడన్గా వెళ్ళి నా కూతురు డ్యాన్స్ వేస్తుంటే నా కన్నులారా చూసి ఆనందిస్తాను అనుకొని ఆ తల్లి ఎప్పుడూ కారు దిగని తల్లి, ఎప్పుడూ బిడ్డ కొరకు వెళ్ళని తల్లి కారు పార్క్ చేసి 2 రోడ్లు దాటుకొని వెళ్ళి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి చూడడానికి వెళ్ళిందంట. దేవుని యందు ప్రియులారా, అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందో తెలుసా? ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి 10 మంది అమ్మాయిలు, డ్యాన్స్ నేర్చుకున్నటువంటి చిన్న చిన్న పిల్లలు స్పృహ తిప్పి పడిపోయి ఉన్నారు. ఏంటా అని చూస్తే ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లోకి, ఆ హాల్లోనికి ఒక రకమైన మోనాక్సైడ్ అనే ఒక విష వాయువు రిలీజ్ అయిపోయింది ఎక్కడి నుంచో. ఆ పిల్లలందరూ అది పీల్చేసి కొట్టుమిట్టాడుతున్నారు, చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఈ తల్లి వెళ్ళి చూడగానే వెంటనే ఇరుగు పొరుగు వారిని అందరినీ అలర్ట్ చేసి ప్రభుత్వానికి తెలియచేసి వాళ్ళందరినీ కూడా అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్లో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా ఆమె కాపాడగలిగింది. ఇంతలోకి విలేకరులు వచ్చి ఆవిడని అడుగుతున్నారు, మీకు ఎవరైనా ఫోన్ చేశారా, నీ కూతురు ఏమైనా మీకు ఫోన్ చేసిందా, ఎలా మీకు తెలిసింది, మీరు ఎలా వీళ్ళందరినీ కాపాడగలిగారు అంటే అప్పుడు ఆవిడ అంటుంది, నా ప్రభు నా బిడ్డను వీళ్ళందరినీ కాపాడారు. ఎందుకంటే నా ప్రభు ఎప్పుడు కూడా నా బిడ్డ పైన నా పైన తన యొక్క కరుణను కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నా టైం టేబుల్ ప్రకారం, నా హ్యాబిట్ ప్రకారం, నా అలవాటు ప్రకారం నేను ఎప్పుడు కారు దిగను బిడ్డ కోసం. ఆ బిడ్డే రోజు వస్తుంది, నేను ఎప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళను, ఆ బిడ్డే కారు దగ్గరికి వస్తుంది. ఎందుకో ఏమిటో తెలియదు, ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపించాడు, నా మనసులో మాట్లాడాడు, ఒకసారి వెళ్ళి నీ బిడ్డను చూడొచ్చు కదా అని, నీ బిడ్డ డ్యాన్స్ చేయడం చూడొచ్చు కదా, ఒకసారి వెళ్ళొచ్చు కదా అని నేను కారు పార్క్ చేసి వెళ్ళాను. ఇంతలో ఈ ప్రమాదం అక్కడ సంభవించింది, నా బిడ్డలను కాపాడుకోగలిగాను. దేవుని యందు ప్రియులారా, ఇది ఆ తల్లి చెబుతున్న సాక్ష్యం. నా ప్రభు మంచి కాపరిగా ఎల్లప్పుడూ తన దృష్టిని నాపైన నా బిడ్డ పైన ఉంచారు. అటువంటి ఉదాహరణలు మనందరి జీవితాలను ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే మన జీవితాలలో కూడా అనేక మార్లు అనేక ప్రమాదాల నుండి ప్రభు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. ఎందుకని? ఆయన మంచి కాపరి, ఆయనే ఒక మంచి తల్లి లాంటివాడు, ఆయనే ఒక మంచి తండ్రి లాంటివాడు. ఒక తల్లి ఒక తండ్రి వారి చూపును, వారి దృష్టిని, వారి మనసును ఎప్పుడు బిడ్డలపై ఎలా ఉంచుతారో ప్రభు కూడా తన దృష్టిని ఎప్పుడు నీపై ఉంచుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అందుకే అంటున్నారు, చిన్న మంద భయపడవలదు, చిన్న మంద కలవరపడవలదు. బిడ్డలారా, నేను మిమ్మలను అనాథులుగా విడిచి వెళ్ళను, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. కాలము అంతమైనంత వరకు, లోకాంత్యము వరకు నేను మీతోనే ఉందును. మంచి కాపరి మనలను కనిపెట్టుకొని ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 రెండవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, మంచి కాపరి మనల్ని కనిపెట్టుకొని ఉంటున్నటువంటి మంచి కాపరి. రెండవది, నిత్య జీవము అనే పచ్చిక బయళ్ళ యొద్దకు
శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకుని పోయే మంచి కాపరి మన ప్రభువైన యేసు దేవుని యందు ప్రియులారా. ఈనాటి సువిశేషంలో 2వ వాక్యం యోహాను శుభవార్త 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. యోహాను శుభవార్త, నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, నిత్య జీవమును ప్రసాదింతును. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంట మనకు ఏమిస్తారంట? నిత్య జీవమును ప్రసాదిస్తారు. కీర్తన 23లో ఆయన అంటున్నారు, ప్రభువే నాకు కాపరి, నాకెట్టి కొదవయు లేదు. ఆయన పచ్చిక బయళ్ళ యొద్దకు ఆయన నన్ను నడిపించుకొని పోవును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను తోలుకొని పోవును. ఏంటి శాంతికరమైన జలములు? మోక్ష రాజ్యం. ఏమిటి ఆ పచ్చిక బయళ్ళు? నిత్య జీవం. ఏమిటి ఆ కాపరి ఈ గొర్రెలకు ఇస్తున్న మేత? రక్షణ అనే మేత, రక్షణ అనే పోషణ. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభుని దివ్య శరీర రక్తములే ఆ రక్షణ, అదే ఆ నిత్య జీవం, అదే ఆ పచ్చిక బయళ్ళు, అదే ఆ శాంతికరమైన జలములు. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 9వ వచనం, నేనే ద్వారమును, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వారా ప్రవేశించిన నా గుండా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచు పోవచ్చు. దేవుని రక్షణ అనే మేత. పచ్చిక బయళ్ళు. ఏమిటా పచ్చిక బయళ్ళు అంటే? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య జీవితము అనే పచ్చిక బయళ్ళు. శాంతికరమైన జలములు అంటే నిత్య శాంతి అనే మోక్ష భాగ్యమే శాంతికరమైన జలములు. దేవుని యందు ప్రియులారా, అది మనకు కరెక్ట్గా అర్థం అవ్వాలి. ఈ మంచి కాపరి నన్ను ఎక్కడికి తీసుకువెళ్తాడు అని తెలియాలి అంటే ఈనాటి 2వ పఠనం చాలా చాలా ముఖ్యమైనటువంటి పఠనం. ఈనాటి 2వ పట్టణంలో దర్శన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం ముందుగా, తర్వాత 14వ వచనం నుంచి మనం చదువుకున్నాం. దేవుని యందు ప్రియులారా, దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, ఆలకించండి. తదనంతరము, ఆ స్క్రీన్ మీద కూడా చూడండి, నేను అటు చూడగా ఒక గొప్ప జనసమూహము ఉండెను. ఎవరంట? ఈ గొర్రెల మంద. ఈ మంచి కాపరికి సంబంధించిన గొర్రెల మంద అక్కడ ఉంది. ఆ జనసంఖ్య లెక్కకు మింకుటముగా ఉండెను. అన్ని జాతుల వారు ఉన్నారు, తెగల వారు ఉన్నారు, వర్గముల వారు ఉన్నారు, భాషల వారు ఉన్నారు. వారందరూ కూడా సింహాసనమునకు గొర్రెపిల్లకు, ఆయనే గొర్రెపిల్ల, సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఆయనే మంచి కాపరి కూడా ఎదురుగా నిలిచి ఉన్నారు. వారందరూ ఎలాగున్నారంట? గొర్రెల మంద, ఆ పునీతుల సమూహం తెల్లని వస్త్రములను ధరించి ఉన్నారు. అంటే ఈ మంచి కాపరి నిన్ను ఏ విధంగా చేస్తాడు, నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాడు, నీకు ఎటువంటి మేత ఇస్తాడు, నీకు ఎటువంటి పోషణ ఇస్తాడు, ఎటువంటి పచ్చిక బయలు చూపిస్తాడు, ఎటువంటి శాంతికరమైన జలముల ఎదురు నడిపించుకుపోతున్నాడు ప్రభు ఈ 2వ పట్టణంలో మనకు తెలియచేస్తున్నారు. ముందుగా ఆ వస్త్రములు, తెల్లని వస్త్రములు వాళ్ళు వేసుకుని ఉన్నారు. చేతుల యందు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్నారు. 14వ వచనం నుంచి. దేవుని యందు ప్రియులారా, గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములో క్షాళన చేయమనొచ్చుకొని వారిని స్వచ్ఛముగా చేసుకొనిరి. అందుచేతని వారు దేవుని సింహాసనము ఎదుట నిలచి అహోరాత్రములు ఆయన దేవాలయంలో సేవలు చేయుదురు. ఈ గొర్రె పిల్లలందరూ కూడా పరలోక రాజ్యములో ఎలాగుంటారంటే దేవుని రాజ్యములో దేవునికి సేవ చేస్తూ ఉంటారు. సింహాసనాసీనుడగు ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును. అక్కడ ఎలాగుంటుందో చూడండి. 16వ వచనం, ఎన్నటికీ వారికి ఆకలి దప్పులు ఉండవు. సూర్యుడు కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు. అవునా? ఎండలోకి వెళ్ళాలంటే వర్షంలోకి వెళ్ళినా పని చేస్తాం, కానీ ఎండలోకి వెళ్ళి మాత్రం పని చేయలేం. అలాగున్న ఎండలు. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఏ ఎండ వారిని దహించదు, ఏ వేడి వారిని దహించదు, ఏ అగ్ని వారిని కాల్చివేయదు. ఎందుకంటే సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును. చూసారా?
ఆ గొర్రె పిల్లే వారికి కాపరి అగును, వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి బాష్ప బిందువులను తుడిచివి. నీ కన్నీరు ప్రభు తుడుస్తున్నారు. నీ కన్నీరు ఆనంద బాష్పాలుగా మలుస్తాడంట ఈ మంచి కాపరి. ఈ మంచి కాపరి పరలోకము అనే పచ్చిక బయళ్ళ యొద్దకు తీసుకుని వెళ్తున్నారు. ఈ మంచి కాపరి జీవజలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్య జీవం అనే పచ్చిక బయలుకు తోడుకొని పోయే మంచి కాపరి మన యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక భక్తుని యొక్క మేలు, ప్రభు చేసిన అద్భుతం. ఒకానొక కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారు. భర్త హైలీ క్వాలిఫైడ్, చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాడు. దురదృష్టం ఏంటంటే ఎంత గొప్పగా చదువుకున్నా ఆయనకు సరైనటువంటి మంచి ఉద్యోగం రానంటుంది. ఎవరు కూడా ఆయనకు ఉద్యోగం ఇవ్వడం లేదు. కానీ భార్యాభర్తలు యవ్వనమస్తులు చక్కగా ప్రార్థన చేసుకుంటూ నిరంతరం దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు. ఒకరోజు ఒక కంపెనీకి వెళితే ఆ కంపెనీలో ఉద్యోగం అడిగితే వాళ్ళు ఉద్యోగం లేదు పో అన్నారు. చిట్ట చివరికి అన్నారు, నీకు మరీ అంత ఉద్యోగం చేయాలనుకుంటే వాచ్మ్యాన్ ఉద్యోగం ఉంది, చేస్తావా అన్నారు. వాచ్మెన్ ఉద్యోగం 5,000 6,000 జీతం. ఎంత చదువుకొని వాచ్మెన్ ఉద్యోగం చేయడమా, నా బ్రతికేంటిలాగా అయిపోయింది అనుకున్నాడు. కానీ ఇంట్లో భార్య ఆకలితో ఉంటుంది, కుటుంబాన్ని పోషించాలి, భార్యను పోషించాలి, అప్పుల బాధల్లో ఇరుక్కుంటున్నారు. కనుక నా చదువు, నా సర్టిఫికేట్ల గురించి పక్కన పెట్టి నేను వాచ్మెన్ ఉద్యోగం చేయడానికి కూడా సిద్ధమే అంటూ ఒప్పుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. భార్యాభర్తలు కూర్చున్నారు, ఏడ్చారు. ఎందుకంటే తల కొట్టేసిన పని, పరువు తక్కువ పని, చదువుకున్నదేమో పెద్ద పెద్ద చదువులు, అక్కడ చూస్తే గేట్ వాచ్మెన్గా అందరికీ సలాములు కొడుతూ నేను బ్రతకాలా అంటూ చాలా బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా ప్రభుని ప్రార్థన చేసుకొని, ప్రభు మనకంతా మంచిగా చేస్తారు, మీరు వెళ్ళండి అని భార్య చెప్పింది. ఆయన వెళ్ళడం జరిగింది. ఉద్యోగం వాచ్మెన్గా 15 రోజులు 20 రోజులు చేశాడో లేదో, అంతలో ఆ కంపెనీలో ఒక విచిత్రం జరిగిందంట. ఏంటా విచిత్రం అంటే, దేవుని యందు ప్రియులారా, ఆ కంపెనీలో ఒక ఫ్రాడ్ జరిగి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఆ కంపెనీలో ఉన్న మేనేజరు, ఆ పైన ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ వాళ్ళందరినీ మాయ చేస్తూ ఉంటే ఆ యొక్క ఫ్రాడ్ బయటపడిందంట. దానితో వెంటనే హెడ్ ఆఫీసులో ఉన్నటువంటి కంపెనీ నుంచి అందరికీ కూడా మెయిల్స్ వచ్చాయి. ఏంటని, అందరూ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని రావాలి అని చెప్పి ఒక రూల్ వచ్చిందంట. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎవరెవరైతే సరైనటువంటి అర్హత ఉండదో, ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం తీసేస్తాం అని వచ్చిందంట. ఇతను వాచ్మెన్ కదా, ఇతని సర్టిఫికేట్లు ఎవరు అడగలేదు, ఆయన కూడా ఇవ్వలేదు. ఇంతలో ఒకనొక మాట అడిగి చూద్దామంటూ, సార్ సర్టిఫికేట్లు కేవలం లోపల పనిచేసే వాళ్ళవేనా, ఈ వాచ్మ్యాన్లు, నైట్ వాచ్మ్యాన్లు, గేట్ మ్యాన్లు వీళ్ళవి కూడానా అంటే, ఎవరో కానీ కోపంతో విసుగుతో మీరు కూడా సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇవ్వండి అన్నారట. చిరాకుతో చెప్పారు కదా అంటూ వీళ్ళు వాచ్మ్యాన్లు కూడా సర్టిఫికేట్ అన్ని పట్టుకెళ్ళి అందులో పెట్టారు. ఇక ఒక టీం, ఒక 6గురితో ఉన్నటువంటి ఒక టీం మెంబర్స్ హెడ్ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వచ్చారు. ఆ సర్టిఫికేట్లన్నీ వెరిఫై చేస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఆ కంపెనీలో ఒక 500 మంది పనిచేస్తే 500 మంది కల్లా హైయెస్ట్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ టాలెంట్, హైయెస్ట్ డిగ్రీ అన్నీ కూడా వాచ్మ్యాన్గా చేస్తున్నటువంటి ఈ క్రైస్తవుడికే ఉన్నాయంట. వాళ్ళందరూ అతన్ని పిలిచి, ఏమయ్యా నువ్వు వాచ్మెన్గా చేస్తున్నావు, నాకు వేరే దారి లేదండి, సరే నువ్వేమనుకోకపోతే నీకు ఉద్యోగం ఇస్తామని చేస్తావా, దైవ ప్రసాదం చేస్తానండి, ఏమనుకోకపోతే నిన్ను జనరల్ మేనేజర్ని చేయాలి కంపెనీకి, కానీ కొత్త కనుక అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నువ్వు ఉండు,
ఒక సంవత్సరం తర్వాత ఈ కంపెనీ మొత్తానికి నువ్వే మేనేజర్గా ఉంటావు, ఎందుకంటే ఇతను మేము డిస్మిస్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందండి దేవుని యందు ప్రియులారా. ఓకే, దేవుని మీద ఆధారపడువాడిని, మంచి కాపరి మీద ఆధారపడువానికి, తన మందకు తన బిడ్డలకు ఆయన ఎల్లప్పుడూ మంచే చేస్తాడు. మేలుకరమైనటువంటి పచ్చిక బయళ్ళ యొద్దకు ఆయన తీసుకువెళ్తాడు. అది ఉద్యోగం కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, అది శాంతి కావచ్చు, సమస్యల పరిష్కారం కావచ్చు, జీవిత అంతమున నిత్య జీవితం పరలోక రాజ్యం కావచ్చు. దేవుని యందు ప్రియులారా, జీసస్ ఈజ్ ఆల్వేస్ గుడ్. జీసస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ లవింగ్. ప్రభు అయిన యేసు ఎప్పుడు కూడా ప్రేమామయుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా మంచివాడు. దేవుని యందు ప్రియులారా, పునీత యోహాను గారు, యోహాను శుభవార్త దర్శన గ్రంథము రాసినటువంటి యోహాను శిష్యుడు యేసు ప్రభు గుండెల మీద ఆనుకొని ఉండేవాడంట. ఆయన ఒక్కడే వేద హింసలకు కూడి చచ్చిపోలేదు, అందరూ వేద హింసల వల్ల మరణించారు. ఈయన మాత్రం ఎన్ని హింసలు పెట్టినా ఆయన చావలేదు. వృద్ధుడుగా, దీర్ఘాయుషుడుగా, పండు ముసలిగా ఆయన జీవించాడు. ఆయన పండు ముసలిగా ఉన్నప్పుడు కళ్ళు కనిపించలేదంట, చెవులు వినిపించేవి కాదంట. ఎవరో మంచం మీద ఎత్తుకొని వెళ్ళి కూర్చుంటే ఆ కుర్చీలో కూర్చొని అందరికీ కూడా దేవుని వాక్కు చెప్పేవారంట. ఏమని చెప్పేవారో తెలుసా? బిడ్డలారా, దేవుడు ప్రేమ స్వరూపుడు, గాడ్ ఈజ్ లవ్. అయిపోయింది. మళ్ళీ తాతగారు నిద్రపోయారు కదా, తాతగారు చెప్పండి, ప్రసంగం చెప్పండి అంటే, బిడ్డలారా గాడ్ ఈజ్ లవ్ అనేవారట. మళ్ళీ అయ్యా అది చెప్పేశారు, మరలా చెప్పండి అంటే, బిడ్డలారా గాడ్ ఈజ్ లవ్. అయ్యా మీకు మతిమరుపు వస్తున్నట్టుంది, చెప్పింది చెప్తున్నారేంటి అంటే, ఆయన అన్నారు, నేను మతిమరుపు వచ్చిందని కాదు, నేను కావాలనే చెప్తున్నాను. ఆ ఒక్కటి చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఆ ఒక్క మాట తెలుసుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. మంచి కాపరి యేసు ప్రభు ప్రేమ స్వరూపుడు. ఆయన మంచి చేసేవాడు, ఆయన మేలు చేసేవాడు, ఆయన నిన్ను నన్ను దీవించేవాడు, ఆయన నిన్ను నన్ను పచ్చిక బయళ్ళ యొద్దకు రక్షణ అనే మేతను ఇచ్చేవాడు, పోషించేవాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు అంశాలు ధ్యానం చేస్తాం. మూడవది దేవుని యందు ప్రియులారా, ఏం చెప్పాను గుర్తుందా? ఫస్ట్లో చెప్పాను. ఒకటి, మొట్టమొదటి ఏం చెప్పాను? మనల్ని కనిపెట్టుకొని ఉంటున్న మంచి కాపరి. రెండు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోయే మంచి కాపరి, నిత్య జీవం ఇచ్చే మంచి కాపరి. మూడవది, మనలను సరిచేయుచున్న మంచి కాపరి. దేవుని యందు ప్రియులారా, కాపరి చేతిలో ఏముంటుంది? ఏముంటుంది? కత్తె, త్రిశూలమా, బల్లెమా, AK-47 గన్నా, ఏముంటుంది? కర్ర. ఈ కర్ర దేనికి? కొట్టడానికా? చంపేయడానికా? దేవుని అదిలించడానికి కర్ర, అవసరమైతే బెదిరించడానికి కర్ర, అవసరమైతే దారి చూపడానికి కర్ర, దారిని తయారు చేయడానికి కర్ర. అవునా? ఇది మంచి కాపరి చేతిలో కర్ర ఉంటుంది. ఈ మంచి కాపరి ఈ కర్రతో అవసరమైతే అప్పుడప్పుడు బిడ్డ, గొర్రెపిల్ల దారి తప్పిపోతుంటే అదిలిస్తాడు. కొట్టడు కానీ, బాధయుడు కానీ, భయం చెబుతాడు, అదిలిస్తాడు, నెమ్మదిగా నిదానంగా. దేవుని యందు ప్రియులారా, ఇదే వేరొక ఉపమానంలో చక్కగా రాయబడి ఉంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 2వ వచనం. నా యందు ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించును. దేవుని యందు ప్రియులారా, ఒకటి గొర్రెపిల్ల, రెండు ద్రాక్ష తీగ.
ఓకే, ద్రాక్ష తీగ అధికముగా ఫలించాలి అంటే ఆ ద్రాక్ష తీగను కత్తిరించాలి. అరే ఈడని కత్తిరిస్తున్నాడు, ఈడనికి నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమే, నువ్వంటే ప్రేమే. నేను నిన్ను కత్తిరించకపోతే నువ్వు అధికముగా ఫలించలేవు. నువ్వు అధికముగా ఫలించాలంటే నేను నిన్ను కత్తిరించి తీరాలి. కత్తిరించుట అధికముగా ఫలించుట కొరకు, అదిరించుట లేదా బెదిరించుట దేనికోసం? నిన్ను సన్మార్గములో పెట్టడానికి. దేవుని యందు ప్రియులారా, ఈ మంచి కాపరి అవసరమైతే నిన్ను నన్ను కూడా అదిలిస్తాడు, అవసరమైతే బెదిరిస్తాడు, అవసరమైతే కర్రతో నిదానంగా దారి చెబుతాడు, దారి చూపుతాడు, బుద్ధి చెబుతాడు. దేవుని యందు ప్రియులారా, ఒక ఉదాహరణ, మనందరం తరచుగా హోలీ ల్యాండ్ వెళ్తుంటాం కదా, పవిత్ర స్థలాలకి ఇండియా నుంచి. అలాగే ఒక టూరిస్ట్ గ్రూప్ హోలీ ల్యాండ్కి వెళ్ళారంట. అక్కడ గైడు, ఇగో గొర్రెలు, ఇదిగో గొర్రెల కాపరి, ఇదిగో దీనిని చూసే యేసు ప్రభు నేను మంచి కాపరి అని చెప్పారు అని చెప్తా ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఆ గొర్రెలను, ఆ గొర్రెల కాపరిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. అన్నీ బాగున్నాయి కానీ ఒక గొర్రె పిల్ల మాత్రం కుంటుతా ఉందంట. ఇది ఒక గొర్రె పిల్ల కుంటుతూ నడుస్తుందంట. నడుస్తుంటే ఇతని గైడ్కి అర్థం కాలేదు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం, అదొక్కటే ఎందుకు కుండుతుందండి అని చెప్తుంటే వెళ్ళి అడుగుదాం రండి అంటూ అక్కడ ఉన్న కాపరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ కాపరి హాయిగా ఫ్లూట్ వాయించుకుంటున్నాడు. సార్, ఈ గొర్రెల మందకు కాపరి ఎవరు? నేనే అన్నాడు. సరే, ఈ గొర్రెలన్నీ బాగున్నాయి, పుష్టిగా, బలంగా, దృఢంగా చాలా బాగున్నాయి. కానీ ఈ ఒక్క గొర్రె పిల్ల ఎందుకు కుంటుతా ఉంది? ఎందుకు కుంటుతా ఉంది? కాలు ఎరగొడితే కుంటుతా ఉంది అన్నాడు. కాలు ఎరగొట్టారా? ఎవరు ఎరగొట్టారు? ఎవరో ఎరగొంది కూడా నేనే ఎరగొట్టా అన్నాడు. వీళ్ళు కోపం వచ్చింది. నువ్వేం కాపరవయ్యా? ఇటువంటి కాపరిని మేము ఎక్కడా చూడలేదు. మంచి కాపరి కాళ్ళు ఎరగొడతాడా అంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను మంచి కాపరిని కనుక కాళ్ళు ఎరగొట్టాల్సి వచ్చింది. ఎందుకండి అంటే ఈ గొర్రె పిల్ల ఎప్పుడూ కూడా మంద నుండి దూరంగా వెళ్ళిపోవడం బాగా అలవాటు. ఓకే, తల్లి లేదా మందంతా ఒక దగ్గర ఉంటే ఇది మాత్రం ఎక్కడో దూరంగా వెళ్తుంది, నా రూటే సెపరేటు అని. ఓకే, ఇది ఎప్పుడూ కూడా కొండల చివరికి వెళ్ళి మేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కాలు జారిందో తునాతునకలై పచ్చడైపోద్ది. ఇది ఎప్పుడు కూడా అన్ని గొర్రెలు వచ్చేస్తున్నప్పుడు ఇది ఇంకా వెనకాతలే ఉంటూ ఉంటుంది. గొర్రెలు లేదా తోడేళ్ళు, పుల్లు సింహాలు దీన్ని పట్టి కబలించి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు కూడా ఆ యొక్క ముండ్ల పొదల్లో ఇరుక్కుంటూ ఉంటుంది. అందుకనే చెప్పాను ఇలా కాదని ఒకరోజు కాలు ఎరగొట్టాను. ఒక కాలు ఎరగొట్టినప్పుడు తీసి మూల పడేసినప్పుడు నా మీద కోపగించింది. నా దగ్గరికి రాలే, నేను మేత పెడుతుంటే తినలే. కానీ 1-2 రోజుల తర్వాత తప్పు తెలుసుకొని మరి నా దగ్గరికి వచ్చింది. నా చుట్టూ తిరుగుతుంది, నా కాళ్ళ మధ్యలోనే ఉంటుంది, నన్ను విడిచి వెళ్ళనంటుంది. ఇప్పుడు చెప్పు, దాని కాలు ఎరగొట్టకపోతే అదేమవుతుంది? అది ఏ పులి బారినో, సింహము బారినో, తోడేళ్ళు బారిన పడుతుంది. నేను కాలు ఎరగొట్టకపోతే ఆ ముళ్ళల్లోనో, ముళ్ళ కంపల్లోనో ఇరుక్కుంటుంది. నేను కాలు ఎరగొట్టకపోతే మంద నుండి దూరం వెళ్ళిపోతుంది, చెదరిపోతుంది, నాశనం అయిపోతుంది. నేను కాలు ఎరగొట్టకపోతే ఆ కొండపై నుంచి పడి చచ్చిపోతుంది. ఈ కాలు ఎరగొట్టింది ఎందుకంటే దాన్ని నాశనం చేయడం కోసం కాదు, దానికి బుద్ధి చెప్పడం కోసం, దారి చెప్పడం కోసం, సరి చేయడం కోసం. మన జీవితాలలో దేవుని యందు ప్రియులారా, ఈ మంచి కాపరి అవసరమైతే నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు, నువ్వు పాపపు ముండ్ల పొదలలో ఉండిపోతున్నప్పుడు, నువ్వు పిశాచి పంచక వెళ్తున్నప్పుడు, దురలవాట్లలో వెళ్ళి నశించిపోతున్నప్పుడు, అప్పుడప్పుడు మంచి కాపరి మొట్టికాయ పెడతాడు, మంచి కాపరి అదిలిస్తాడు, మంచి కాపరి బెదిరిస్తాడు,
మంచి కాపరి సరి చేస్తాడు, బుద్ధి చెబుతాడు, మనం రక్షించాలని అంటూ మరి ఈ రోజున మనం గ్రహించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి గొర్రెపిల్ల గొర్రెల కాపరి ఇచ్చినటువంటి మందలింపును స్వీకరిస్తుంది. అంతే కదా, తల్లిదండ్రులు బిడ్డలను తిడతారు. బిడ్డలను తిట్టినప్పుడు ఆ బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోతే నాశనం అయిపోయేది వాడే. నా తల్లి తిట్టారు, నా తండ్రి నన్ను తిట్టారు, సరే నేను నా తల్లిదండ్రుల యొక్క సన్నిధిలో ఉంటాను అని తల్లిదండ్రుల మందలింపులను స్వీకరించేవాడు బాగుపడతాడు. తల్లిదండ్రుల మందలింపులను స్వీకరించిన వాడు నాశనం అవుతాడు. మంచి గొర్రె పిల్లగా గొర్రెల కాపరి అదిలించిన, బెదిరించిన, దారి చూపినప్పుడు ఆయన శిక్షణను స్వీకరించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలుగవది, ఆఖరిది దేవుని యందు ప్రియులారా, ప్రాణాలు అర్పిస్తున్న మంచి కాపరి, మనల్ని కనిపెట్టుకుని ఉంటున్న మంచి కాపరి, నిత్య జీవమనే పచ్చిక బయళ్ళ యొద్దకు నడిపించుకుని వెళ్ళే మంచి కాపరి, మనల్ని సరి చేస్తున్నటువంటి మంచి కాపరి, ప్రాణాలు అర్పిస్తున్నటువంటి మంచి కాపరి. హీ ఈస్ ఎవర్ రెడీ టు డై ఫర్ యూ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 12-13 వచనాలు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 12-13 వచనాలు. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు, కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెలను గురించి చింతలేక పారిపోయాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ 15వ వచనం ఆఖరి మాట, నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ఈనాటి సువిశేషంలో కూడా ఆఖరి మాట 29-30 వచనాలు. దేవుని యందు ప్రియులారా, 28వ వచనం చివర, వానిని ఎవడనూ నా యొద్ద నుండి అపహరింపలేడు. దానిపైన కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు, దాన్ని ఎవడు అపహరింపలేడు. ఎందుకంటే నేను వాటి కొరకు నా ప్రాణములను ధారపోస్తూ ఉన్నాను. గొర్రె పిల్లల కొరకు గొర్రెల కాపరి తన ప్రాణములను ధారపోస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఎక్కడో తెలుసా? ఎక్కడ? గెత్సెమనీ తోటలో యేసు ప్రభు మోకాళ్ళు వేసి ప్రార్థిస్తున్నారు. రక్త చెమట వస్తుంది. ఆయన ఆవేదన పడ్డారు. వచ్చి చూస్తే శిష్యులందరూ నిద్రపోతున్నారు. ప్రభు అన్నారు, పట్టించువాడు శత్రువు దగ్గరలో ఉన్నాడు, లెగండి వెళ్దామన్నారు. ఇంతలోకి సైనికులు వచ్చారు. యోధా ఇస్కారి సైనికులు వచ్చారు. ఈ సైనికులు యేసు ప్రభుని మాత్రమే బంధించడానికి రాలేదు. ఈ సైనికులు అందరినీ బంధించడానికి వచ్చారు. ఈ సైనికులు యేసు ప్రభుతో పాటు అందరినీ చంపడానికి వచ్చారు. అందుకే వాళ్ళు ఆ యొక్క శిష్యులందరినీ పట్టుకుంటుంటే ప్రభు అంటున్నారు, మీకు ఎవరు కావాలి? నజరేయుడని యేసు, నేనే ఆయనను మీతో చెప్పుచున్నాను కనుక వీరిని వెళ్ళనిండు అని ప్రభు అంటారు. మీకు కావలసింది నజరేయుడని యేసుని కదా, నేనే ఆయనను. ఇక మీకు నా శిష్యులతో ఏం పని? నా శిష్యులను పట్టుకోవద్దు, వాళ్ళని బంధించవద్దు, వారిని విడిచిపెట్టండి అంటూ అక్కడ ఆ 11 మందికి బదులుగా యేసు ప్రభు ముందుకు వచ్చి ప్రాణాలు ఇస్తున్నాడు. యేసు ప్రభు పారిపోయి ఉంటే వీళ్ళని పట్టుకునేవారు. యేసు ప్రభు పారిపోయి ఉంటే వీళ్ళని చంపేవారు. ప్రభు వాళ్ళని వెళ్ళనిండు, నేనున్నాను కదా,
నన్ను మీరు పట్టుకొని బంధించి ఏం చేస్తారో చేసుకోండి, నా శిష్యులను విడిచిపెట్టండి. దేవుని యందు ప్రియులారా, ప్రభువా నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడిగితే ప్రభు అంటున్నారు, ఎంతగానే నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ తన చేతులను చాచి మన కోసం ఆయన మరణిస్తున్నాడండి. దేవుని యందు ప్రియులారా, ఇంత మంచి కాపరి మన ప్రభు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లైనా నీ కొరకు నా కొరకు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ కొరకు మరణించాడు కనుక నువ్వేమడిగినా ఇస్తాడు, నీ కోసం ఏమైనా చేస్తాడు, నీ ఆత్మరక్షణ కొరకు, నీ ఆత్మరక్షణ కొరకు. కనుక దేవుని యందు ప్రియులారా, ఆయన చూపు నీ మీద ఉంది, సంతోషించు. ఆయన నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్తున్నానంటున్నాడు, ఆయనను వెంబడించు. ఆయన నిన్ను సరిచేస్తున్నాడు, ఆయన సరిదిద్దుపాటును స్వీకరించు. ఆయన నీ కోసం ప్రాణాలు అర్పిస్తున్నాడు, నీవు ఆయన కోసం జీవించు. ప్రభు మనల్ని దీవింతుడుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున